మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ వద్ద ధాన్యం కొనుగోలు జాప్యంపై రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మెదక్ వెల్దుర్తి ప్రధాన రహదారిని దిగ్బంధించి రోడ్డుపై ధాన్యం బస్తాలను దహనం చేశారు. నెల రోజులుగా కేంద్రాల్లో లారీలు హమాలీలు లేక పంట మొలకెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ వచ్చే వరకు కదిలేదు లేదు అంటూ గ్యాస్ పొయ్యిలతో రోడ్డుపై వంట చేస్తూ నిరసనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు అక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు అకాల వర్షాల వల్ల వర్షం పడి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. అన్ని నానిపోయినాయి. ఒట్లన్నీ తీసుకొచ్చి పోసినా కానీ ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ ఎవరు స్పందిస్తలేరు. కనీసం ఇంకా ముందుకు 10 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా కానీ మే 15 వరకు ఒట్లన్నీ అయిపోతుండే. ఈ గవర్నమెంట్ వచ్చిన వరకు సీఎం వచ్చిన వరకు కనీసం ఒక ఒట్ల మా దగ్గర ఒక 200 సీరియల్ ఉన్నది. కనీసం 70 మంది కూడా పోలే. ఇంకొక 20 లారీలు అవుతాయి. ఇలా రోహిణి కార్తీ, రేపు మిరిగం కార్తీ. ఏమి అమ్ముకోవాలి, ఎప్పుడు తుకాలు చూసుకోవాలి, ఎప్పుడు ఓట్లు తెచ్చుకోవాలి. ఈ రైతుల బట్టి గవర్నమెంట్ చెప్తుంది. అలా సీఎం కూర్చొని చెప్తాడు, అన్ని కొంటారు. మా ఎంఆర్ఓ ఉంటాడు, మా ఆర్డీఓ ఉంటాడు, ప్రతి రైస్ మిల్ కాడ ఉంటారు. ఈడ దించిపిస్తారు, ఆడ దించిపిస్తే సీఎం ఆడ విక్తాడు, వీడ విక్తాడు. వీళ్ళు అన్ని మాట్లాడతారు. ఈడ కొనేటాడు ఒక్కడి కూడా దిక్కులేడు. ఒక ఎంఆర్ఓ ఉన్నాడు, ఒక ఆర్డీఓ ఉన్నాడు, ఒక కలెక్టర్ పట్టించుకోడు. ఈ రోజు మేము ఈ ఉప్పులింగాపూర్లో ప్రాణాలకు తెగించైనా సరే సాయంత్రం వరకు కూడా ఇన్నే రోడ్ మీద వంట చేసుకొని నిన్నే వంటాము. లారీలు వచ్చేదాకా కూడా జరగమని అందరికీ కూడా హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా ఎంఆర్ఓ రావాలి, ఆర్డీఓ రావాలి, లారీలు తీసుకొని రావాలి. వచ్చి లారీ 2 రోజుల 3 రోజుల ఈ లారీల ఒడ్లన్నీ కుప్పలన్నీ కాంటా చేయించే బాధ్యత వాళ్ళది. కావున అప్పటిదాకా కూడా మేము ఈ సమ్మెను విరించము.